గ్రూప్ 1 లో అదనంగా 60 పోస్టులను పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. 2022లో 503 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటికి అదనంగా రేవంత్ సర్కార్ 60 పోస్టులను యాడ్ చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో 563 పోస్టుల భర్తీకి త్వరలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుంది. కొత్త పోస్టులో డీఎస్పీ పోస్టులు 24 కాగా ఎంపీడీఓలు 18 పోస్టులున్నాయి. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, గ్రూప్ 1 కొత్త పోస్టులకు సంబంధించి అప్డేట్స్ అంటే ఈ గ్రూప్ 1కి సంబంధించి ఈ కొద్దిసేపటి క్రితం ఈ జీవో విడుదలైందో 60 పోస్టులను అదనంగా 60 పోస్టులు క్రియేట్ చేస్తూ 60 పోస్టులకు సంబంధించి జీవో విడుదల చేశారు. ఇది నిరుద్యోగులకు ఒక శుభవార్తనే చెప్పొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం గతంలో 503 పోస్టులకు సంబంధించి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1కి సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించారు. కానీ అది పెద్ద వివాదంగా మారింది, కోర్టులు మెక్కింది. తర్వాత ఆ పేపర్ లీకేజ్ వల్ల చాలా ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు నెలకొన్నాయి. చివరికి అది ఎటు కాకుండానే పోయింది. గ్రూప్ 1 ఆగిపోయింది, మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కొత్తగా ఏదైతే 503 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయో దానికి అదనంగా మరో 60 పోస్టులను అదనంగా యాడ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొత్తం 563 పోస్టులు గ్రూప్ 1కి సంబంధించిన పోస్టులకు త్వరలోనే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆ దిశగా కసరత్తులు కూడా ప్రారంభించింది. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. అంటే గతంలో వీళ్ళకు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తాము, సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఈ నోటిఫికేషన్ కూడా వేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన చెప్తూ మేము గతంలో ఏదైతే ప్రజల హామీ ఇచ్చామో, నిరుద్యోగులకు హామీ ఇచ్చామో ఉద్యోగాల విషయంలో దానికి కట్టుబడి ఉన్నాము, సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల సంఖ్యను ఒక్కొక్కటిగా ఎన్ని ఉన్నాయి, ఏ శాఖలో ఎన్ని ఉన్నాయి అనేది ప్రభుత్వం బయటపెడుతుంది. దీనికి సంబంధించి ఇక గ్రూప్ 1కి సంబంధించి వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 60 పోస్టులను అదనంగా యాడ్ చేస్తూ మొత్తం 563 పోస్టులకు త్వరలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఒకసారి మనకు ఈ అదనంగా 60 పోస్టులు పెంచినటువంటి ఇవి ఏ దాంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయనేది ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మనకు ఈ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి సంబంధించి ఒకటి ఉంది. తర్వాత డిఎస్పీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంబంధించి మొత్తం 24 ఉన్నాయి. ఇక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ సంబంధించి 3 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్ 3 ఉన్నాయి. తర్వాత ఎంపీడీఓస్ 19 ఉన్నాయి. తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్స్ 2, డిప్యూటీ కలెక్టర్కి సంబంధించి 3 ఉన్నాయి. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి సంబంధించి 4 ఉన్నాయి. తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి సంబంధించి 1 ఉన్నాయి. మొత్తం ఈ శాఖలకు సంబంధించి 60 పోస్టులు గ్రూప్ 1కి సంబంధించి అదనంగా యాడ్ చేసింది ప్రభుత్వం. సో ఇదొకటే కాదు, ఇంకా విడతల వారీగా ఏ శాఖల ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఖాళీ ఉన్నాయి అనే దాని మీద ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. కాబట్టి ఆ దిశగా ఖాళీల సంఖ్య వచ్చే తర్వాత రిటైర్మెంట్కు ఎంతమంది, ఏలో ఎంతమంది రిటైర్డ్ అయ్యే అవకాశం ఉంది, సో ఆ భర్తీ చేయాలంటే ఇంకా ఎన్ని పోస్టులు మనకు ఖాళీ ఉంటే మనం ఎన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వచ్చు అనే దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఈ గ్రూప్ 1కి సంబంధించిన ఖాళీకి సంబంధించి ఈ 60 అదనంగా పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఇక ఇప్పటికే టీఎస్పీఎస్సీని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసింది ప్రభుత్వం. తర్వాత దాంట్లో ఉన్నటువంటి సభ్యులు, తర్వాత చైర్మన్ కూడా కొత్త వారిని నియమించారు. ఇక రిటైర్డ్ ఐపీఎస్ సంబంధించిన అధికారిని మహేందర్ రెడ్డిని దానికి టీఎస్పీఎస్సీకి చైర్మన్గా నియమించారు. కాబట్టి చైర్మన్ నియమించిన తర్వాత ఇక ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించిన ప్రాసెసే ఆలస్యం, దానికి సంబంధించిన స్పీడప్ కూడా దానికి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ఆ ప్రాసెస్ కూడా స్పీడప్ చేశారు. సో త్వరలోనే గ్రూప్ 1తో పాటు తర్వాత గ్రూప్ 2తో పాటు ఇంకా వివిధ శాఖలకు సంబంధించిన ఏదైతే ఖాళీలు ఉంటాయో దానికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా విడతల వారీగా ఇచ్చే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ఏదైతే ఈ ఖాళీలు ఉన్నాయో ఖాళీలకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో దానికి సంబంధించి ఎన్ని పోస్టులు మనం భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సంవత్సరంలో మనము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి
ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలంటే ముందుగా మనం ఏ వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. సో నిరుద్యోగుల నుంచి ఎక్కువగా డిమాండ్ ఉన్నది ఏంటి, ఇప్పటికే మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సో దానికి సంబంధించిన కసరత్తు కూడా మొదలైంది కాబట్టి సో ఒక్కొక్కటి విడతల వారీగా సంవత్సరం లోపు ప్రభుత్వం ఏదైతే ప్రజల నిరుద్యోగులకు హామీ ఇచ్చిందో ఆ హామీలో భాగంగానే ఈ సంవత్సరం లోపు మొత్తం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈ కసరత్తు తర్వాత ఖాళీల సంఖ్యను కూడా ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక తీస్తూ ఉంది. సో ప్రతి శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ కేటగిరీకి సంబంధించి ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్ రిపోర్ట్ అయితే తీసుకుంటుంది. ఈ రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఏ శాఖకు సంబంధించి గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి ఎన్ని ఉన్నాయి, గ్రూప్ 1కి సంబంధించి ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత మిగతా పోస్టులకు సంబంధించి కూడా ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది అనే దానిపైన ఒక కసరత్తు అయితే మొదలైంది. త్వరలోనే ఈ గ్రూప్ 1కి సంబంధించి టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా ఆ టీఎస్పీఎస్సీకి సంబంధించిన అధికారులు ఈ కసరత్తు అయితే మొదలుపెట్టారు. చంద్రిక.